ఈ లోకం ఏంటంటే పర్వాలేదులే అని, లేకపోతే ఇది చేస్తే నీకు ఆనందం వస్తుంది, ఇది చేయకపోతే నీకు ఆనందం ఉండదు అని అనేకమైనటువంటి అసత్యమైన విషయాలను మన మనసుల్లో పెడుతూ ఉన్నప్పుడు ఆ బెల్ట్ ఎప్పుడు విప్పడానికి వీల్లేదంటే, ఆ బెల్ట్ విప్పావా నీవు బలహీనమైపోతావు. చాలామంది శోధన జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ బెల్ట్ వారానికి ఒకసారి వేసుకుంటారు. ఈ బెల్ట్ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ దట్టిని రోజుకొకసారి వారు ధరించుకొని అలా తీసి పక్కన పడేస్తారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గతించిన వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచనయుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మమ్మలను బలపరచండి, మాతో మాట్లాడండి. మమ్మలను ప్రభువా మీ కృపలో మీ సన్నిధిలో దీవించమని మేము వేడుకుంటున్నాం. నూతనంగా ఆరాధనలో ఈ విధంగా ఆన్లైన్లో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరత తీర్చండి. ఈరోజు ప్రభువా నా తండ్రి ఆరాధన మీకు మహిమకరంగా మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని ఇప్పుడు చదువుకుందాం. Ephesians 6:13-17. Therefore take up the whole armor of God, that you may be able to withstand in the evil day, and having done all to stand. Stand therefore, having girded with waist with truth, having put on the breastplate of righteousness, and having shod with your feet with the preparation of the gospel of peace. Above all, taking the shield of faith, with which you will be able to quench all the fiery darts of the wicked one, and take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. May the Lord add his blessing to the reading and hearing of his word. Amen.
అనేకమైన ప్రార్థన అవసరతల నిమిత్తమై మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం కనుక అందరము విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో నిలవబెట్టిన తండ్రి నాయన, యొక్క ఉదయకాల సమయాన్ని తండ్రి నాయన మాకిచ్చిన తరుణాన్ని బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు నా తండ్రి. గత వారమంతా నీ కృపలో నాయన నా తండ్రి భద్రపరిచిన విధానాన్ని బట్టి నాయన ఈ యొక్క ఆదివారం దినాన్న ప్రభా నాయన నా తండ్రి మాకిచ్చిన ఆ యొక్క సమయం కొరకు స్తోత్రములు నా తండ్రి. దేవా ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన మేము ప్రార్థన చేయుచుండగా నా తండ్రి నాయన మీరు మాతో ఉండి నడిపించండి తండ్రి. దేవా నాయన మాకిచ్చిన తండ్రి ఈ యొక్క తరుణం ప్రభా బహు గొప్పది నా తండ్రి నాయన. ఎందుకంటే ప్రభా నాయన మేము ప్రభా చాలా నాయన తండ్రి ఎంతో నాయన ప్రభా యేసయ్య కష్టమైన దినాల్లో, భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమలో, కృపలో మమ్మల్ని ఎంతగానో కాపాడిన గొప్ప దేవుడవు దేవానికి స్తోత్రములు, వందనములు నా తండ్రి నాయన. తండ్రి నాయన ఎందుకంటే ప్రభా తండ్రి భయంకర దినాల్లో ప్రభా నాయన నా తండ్రి నాయన కరోనా వ్యాధితో ప్రభా అనేక మంది దేవా నా తండ్రి నాయన నశించిపోయారు ప్రభా. దేవా నాయన నా తండ్రి అనేక కుటుంబాలు నాయన చెల్ల చెదురైపోయింది ప్రభా. దేవా నాయన ఇంకా తండ్రి ఆ యొక్క కరోనా వ్యాధిని ప్రభా యేసు నామములో ఇంకా లయపరచండి ప్రభా. ఇంతవరకు అనేక మంది కుటుంబాల్లో ప్రభా తండ్రి నాయన కష్టమైన దినాలు గడిచిపోయే ప్రభా. అయితే తండ్రి మీరు ప్రతి కుటుంబంలో ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు నా తండ్రి నాయన. మరి ముఖ్యంగా ప్రభా కరోనాతో ఎవరైతే బాధపడుచున్నారో తండ్రి, ఏ గృహంలో అయితే నాయన బాధతో ఉన్న గృహాన్ని దర్శించండి. ఆ గృహంలో ప్రభా మీరు నడిపించండి దేవ. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి నాయన నా తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా యేసయ్య తండ్రి నాయన దైవజనుల పట్ల తండ్రి నాయన ప్రతి ఒక్క రాష్ట్రాల్లో, ప్రతి ఒక్క నాయన జిల్లాల్లో తండ్రి నాయన ప్రతి ఒక్క గ్రామాల్లో తండ్రి నాయన మరి దైవజనులు నా తండ్రి అనేక విధములుగా బాధ పెట్టినప్పటికీ కూడా ప్రభా నీ యొక్క ప్రభా తండ్రి నాయన యేసయ్య నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క వాక్యాలు వెదజల్లుచుండగా దేవా నాయన మీరే సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన మరి మీ దీన దాసురాలను బట్టి స్తోత్రములు. ఆ బిడ్డలు చేర్చిన ప్రతి ఒక్క నాయన నా తండ్రి నీ యొక్క వాక్యాలు ప్రభా నీ యొక్క ప్రార్థనలు నాయన అనేక మంది బిడ్డల కొరకు ఆయన వారు ఆన్లైన్లో తండ్రి ఆయన ప్రసారం చేయించుండగా దేవా ఆయన ప్రతి గృహాల్లో వీక్షిస్తున్న ప్రతి గృహాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రతి గృహం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మీరే నా తండ్రి ప్రతి ప్రార్థనకు, ప్రతి కుటుంబంలో జవాబు దయచేయమని, బిడ్డలు చేయించున్న ప్రతి పనిలో మీరు నడిపించమని నాయన, బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని నాయన. నీ వాక్యము చెప్పుచుండగా నాయన ప్రతి ఒక్కరూ విని వాక్యానుసార జీవితంలో వారు జీవించే శక్తిని దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరొక్కరు ఆరోపిస్తూ త్వరలో రాని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారి సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందు మన హృదయాలు సిద్ధపరచుకుంటూ ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతరెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును,
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదాము, కరములు తట్టి నిత్యం స్తుతించేదాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదము. ఆయనే నా సంగీతము. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ బిడ్డలు మీ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ దాసునైన నేను నిలవబడి ఉన్నాను. నన్ను మీ ఆత్మచేత అభిషేకించి మా అందరి కొరకు అవసరమైన మాటలు మీరు వినిపింపచేసి మమ్మలను బలపరచుమని యేసుదేవి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితంలో శోధన అనేది సర్వసాధారణంగా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నవారు పాపములోనే జీవిస్తూ ఉంటారు కనుక వారికి శోధన అనే ఆలోచనే ఉండదు. వారు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి మనము అనేకమైనటువంటి విషయాల్లో శోధనకు గురవుతూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే శోధన అనేది బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధ భూమి, మనం యుద్ధంలో ఉన్నాము అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ శోధనను జయించుట ఎలాగా, ఏ విధంగా మనం శోధన జయించగలం, ఈ పోరాటంలో ఏ విధంగా మనము పోరాడి గెలిచి మనము జయ జీవితాన్ని జీవించగలము అన్న విషయాన్ని ఈరోజు దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. శోధన అనే మాటను గ్రీకు భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో రాశారు కనుక దానిని అర్థం చేసుకుంటే శోధన అంటే ఏంటో మనకు కొద్దిగా అర్థమవుతుంది. గ్రీకు భాషలో దీన్ని పెయిరాజో అనే పదంతో పలికారు. పెయిరాజో అంటే ట్రై ఆర్ టెస్ట్ అని అర్థం. అంటే ప్రయత్నించటం లేదా దానిని పరీక్షించటం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విషయాన్ని ప్రయత్నించి చూడటం పెయిరాజో, లేదా ఆ విషయాన్ని పరీక్షించి చూడటం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాట పెరాన్ అనేటువంటి ఒక పదంలో నుండి వస్తుంది, గ్రీక్ పదంలో నుండి. అంటే పెరాన్ అంటే అర్థం ఏంటంటే అవతల ఉన్నది అని అర్థం, అదర్ సైడ్ అనే అర్థం వస్తుంది. లేదంటే ఇంకొక మాట అర్థం వస్తుంది, పొడిచి చూడటం అని అర్థం వస్తుంది. అంటే ఉదాహరణకు మన కాల్లో ఏదైనా ముళ్ళు ఏదైనా గుచ్చుకుందనుకోండి, పొడిచి చిన్న రంధ్రం లాంటివి చేసి ఆ ముళ్ళు తీయటానికి, అది ఉందో లేదో చూడటానికి, దాన్ని ఉంటే బయటకు తీయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదన్నా అవతల వైపున ఉన్నదే మనకి అర్థంగా ఉందో లేదో తెలియటం లేదనుకోండి, పొడిచి చూడటం అన్నది ఆ యొక్క పెరాన్ అనే మాటకు అర్థం వస్తూ ఉంది. కనుక పెయిరాజో లేదా పెరాన్ అనే మాటలు మనకు తెలియజేసేది ఏమిటంటే ఒక విషయాన్ని పరీక్షించడం అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ పరీక్ష లేకపోతే ఈ శోధన అన్నది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అవతల ఏముందో, అంటే ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏముంది అన్న విషయాన్ని తెలియజేసేదే శోధన. శోధింపబడే వరకు, పరీక్షింపబడే వరకు కూడా మన హృదయాల్లో ఉన్నదేంటో సరిగ్గా బయటకు తెలియకపోవచ్చు. అది పరీక్షించిన తర్వాతే అంతరంగం అన్నది బయటకు వస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, దీనిని రెండు రకాలుగా ప్రాముఖ్యంగా ఉపయోగించుకోవచ్చు. దేవుడు దీనిని ఎందుకు వాడతారంటే శోధన అనేది దేవుడు శోధించరు, కానీ ఆ శోధన మన జీవితాల్లో వచ్చినప్పుడు అది మనలను కట్టడానికే దానిని దేవుడు వాడతారు. ఎందుకంటే ఉదాహరణకు
యోబు శోధింపబడినప్పుడు తన యొక్క బలమెంతో, తన విశ్వాసం ఎంతో, దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో సాతాను ముందు దేవుడు రుజువు చేసి తన యొక్క బలాన్ని ప్రదర్శించడానికి సాతానుడు శోధకుడు శోధించడానికి దేవుడు అనుమతించారు. దేవుడు ఎప్పుడు శోధించరు, శోధకుడు శోధిస్తాడు. అయితే శోధకుడికి అనుమతిని దేవుడు ఆ సమయమందు ఇచ్చారు. ఎందుకంటే యోబు యొక్క బలమెంతో సాతానుడికి తెలియజేయాలి కాబట్టి, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మన జీవితాల్లో శోధన అనుమతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో అది మనల్ని కట్టడానికే, లేకపోతే మన యొక్క బలాన్ని రుజువు చేయడానికే అన్నట్లుగా అది ఉండాలి. సాతానుడు దాన్ని దేనికి వాడుకుంటాడంటే మనలను పడగొట్టడానికి, మన బలహీనత ఏంటో చూపించడానికి, తద్వారా తను మహిమను పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక శోధన అనేది మంచి కొరకు రావచ్చు, దాన్ని చెడుగా సాతానుడు ఉపయోగించుకోవచ్చు. శోధన అనే పదం బైబిల్లో ఆయా సందర్భాల్లో వాడబడింది. కేవలము మనిషికే వాడబడలేదు. ప్రత్యేకంగా ఈ యొక్క పెయిరాజో అనేటువంటి పదము, దాని సంబంధిత పదాలు మానవుడు, లేకపోతే హెబ్రీ భాషలో పాత నిబంధనలో దేవునిని శోధించినప్పటికీ మానవుడు దేవునిని శోధించుట అంటే దేవుణ్ణి పాపంలో పడేయటానికి అన్నట్లుగా కాదు, కానీ దేవుణ్ణి విసిగించటం అని మనం అనుకోవచ్చు. దేవునిని విసిగించిన సందర్భాల్లో కూడా శోధించారు దేవుణ్ణి అన్న పదము మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. దేవుడు మనిషిని శోధించే విషయంలో దేవుడు ఎప్పుడు కూడాను దేవుడు శోధించడం. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఒకడు శోధింపబడినప్పుడు నన్ను దేవుడు శోధించాడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు శోధింపబడడు అన్నమాట మనం చూస్తున్నాం. అంటే పాపము విషయంలోనికి వచ్చేసరికి ఈ లోకములో ఏది కూడా దేవునిని పాపము చేసేలాగా చేయలేదు కాబట్టి దేవుడు శోధింపబడడు. కనుక దేవుడు కూడా శోధించడు, ఆయన కూడా పాపం చేయమని ఎవరిని కూడా చెప్పడు దేవుడు. అది సాతానుడు చేస్తాడు. ఒకవేళ దేవుడు అనుమతించవచ్చు, కానీ సాతానుడు చేస్తాడు. అలాగే మన శరీరము మనల్ని మరులు కొలిపి తీసుకొని వెళ్తుంది. అలాగే దేవుడు మనిషిని శోధిస్తున్నాడు అంటే పరీక్షిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపాన్ని తీసుకొచ్చి దేవుడు పాపం చేయమని ఎప్పుడు కూడా దేవుడు చెప్పడు, పరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడికి పేరే శోధకుడు అని, కనుక వాడు మానవులను శోధించేవానిగా ఉంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు మనుషులను కూడా వాడుకోవచ్చు శోధించడానికి. ఉదాహరణకి యోసేపుని పొతిఫరు భార్య శోధించినట్లుగా మనం చూస్తాం. సాతానుడు మనుషులను కూడా వాడుకొని ఒక మనిషి మరొక మనిషిని శోధించేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ప్రియులారా, ఈ శోధన అనేది అనేక రకాలుగా రావచ్చు, శ్రమల ద్వారా కూడా రావచ్చు. అంటే మనకు అనేకమైన శ్రమలు కలుగుతున్నప్పుడు, ప్రత్యేకించి యోబు విషయంలో పాపము కాదు కానీ అది ఈలో శరీర సంబంధమైనటువంటి దురాశలు కాదు, కానీ తన యొక్క జీవితంలో కలిగినటువంటి నష్టాలు, భయంకరమైనటువంటి శ్రమలను బట్టి శోధింపబడ్డాడు. కనుక శ్రమల ద్వారా రావచ్చు, ఇతరులు మనల్ని కష్టపెట్టడం ద్వారా కానీ, లేకపోతే పాపంలోనికి నడిపించడానికి ప్రయత్నించడం ద్వారా కానీ శోధన రావచ్చు. ఈ లోకంలో సహజంగా ఎటు చూసినా పాపమే మనకు కనబడుతుంది కనుక ఆ పాపము ద్వారా మనం శోధింపబడవచ్చు. కానీ ప్రాముఖ్యంగా మన యొక్క శోధన ప్రక్రియలో పనిచేసేది ఏమిటంటే మన యొక్క శరీరము, మన యొక్క రక్తమాంసములు, అవే ఎక్కువగా మనల్ని శోధనలోనికి మరులు కొలుపుతాయి అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి ఈ శోధనను ఏ విధంగా జయించాలి, ఆ శోధనకు మనము లొంగిపోతే కలిగేటువంటి నష్టాలేమిటి అన్న విషయాన్ని ఈరోజు మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రత్యేకంగా ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఉన్నటువంటి లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్న విషయం మనతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ మనందరితో కూడా దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడిచ్చు సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అంటే అన్ని అంగములను కప్పిపుచ్చి, అన్ని అంగములు ఈ శత్రువు యొక్క బాణముల దాటి నుండి తప్పించుకొని క్షేమంగా ఉండడానికి ఇవ్వబడిన కవచము. తల నుండి అరికాలి వరకు మనకు ఆ కవచం ఇవ్వబడుతూ ఉంది. ఒక రోమా సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తలకు శిరస్త్రాణాన్ని ధరిస్తాడు, హెల్మెట్ ధరిస్తాడు. అలాగే తన యొక్క గుండెకు ఎటువంటి బాణములు తగలకుండా తన యొక్క గుండెకు బ్రెస్ట్ ప్లేట్ ధరించుకుంటాడు, కవచాన్ని ధరించుకుంటాడు. నడుముకి గట్టిగా ఉండడానికి బెల్ట్ కట్టుకుంటాడు. అంటే మనం చూస్తూ ఉంటాం,
కష్టపడి పనిచేసేవారు తన తలకున్నటువంటి తువాలు తీసి నడుంకు గట్టిగా కట్టుకొని ఎత్తును బరువులను లేపుతూ ఉంటారు. కనుక ప్రియులారా, ఆ నడుంకి బలం ఇవ్వడానికి బెల్ట్ పెట్టుకుంటూ ఉంటారు. కనుక వీటన్నిటిని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి ఈరోజు మనకు తెలియజేస్తున్న మాటలు, యుద్ధ రంగంలో మనం ఉన్నాం. మనం సాధారణంగా ఇంట్లో చక్కగా పడుకొని ఉండుంటాం, కానీ మనము యుద్ధ రంగంలో ఉన్నాము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనుక్షణము యుద్ధ రంగంలోనే ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. సాతానుతో, లోకముతో, శరీరముతో మనం పోరాడుతూనే ఉన్నాం. శోధన మన జీవితాల్లో వస్తున్నప్పుడు ఆ పోరాటములో జయించాలంటే మనము సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై ఉండాలి అన్న విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, సర్వాంగ కవచము అన్నది మన జీవితాల్లో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే యుద్ధములో మనం గెలవాలి కనుక ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో నుండి ఇవ్వబడినటువంటి ఆ మాటలను మనము ధ్యానం చేస్తూ ఏ విధంగా శోధన జయించాలి అన్న విషయాన్ని మనము నేర్చుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై అన్నమాట మనం చూస్తున్నాం. యుద్ధ రంగంలో ఉన్నవాడు బలవంతుడై ఉండాలి. బలహీనుడిగా ఉంటే ఓడిపోతాడు. కనుక బలవంతులుగా ఉండాలంటే ప్రభువునందు మాత్రమే మనం బలవంతులమై ఉండగలం. ఏ విధంగా బలవంతులమై ఉండగలము అంటే, మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఏ శోధన మన జీవితంలో వచ్చినా అది మనుషుల ద్వారా రావచ్చు, పరిస్థితుల ద్వారా రావచ్చు, దాని వెనక పనిచేస్తున్నది గొప్ప యంత్రాంగమే ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అన్నమాట అంటాడు. మనము పోరాడేది ఎవరితో అంటే, శోధన ఒకవేళ కోపమే నీ శోధన అనుకో, నీ ఇంట్లో వారితో నీ కోపం వస్తూ ఉంది. నీవు జయించాలంటే నీవు గుర్తుంచుకోవాల్సింది, దాని వెనక పని చేస్తున్న వాడు ఎవడో అది గ్రహించాలి. ఎందుకంటే మనము అది అసలైనటువంటి శత్రువుని మనం గ్రహించకపోతే మనుషులను మనము శత్రువులుగా భావిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే, అపవాది తంత్రాలకు, అపవాదికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాడు అనేకమైనటువంటి వార్ స్ట్రాటజీస్, యుద్ధ తంత్రాలతో వాడు నీ యుద్ధకు వస్తూ ఉన్నాడు. వాడిని ఎదిరించడానికి శక్తివంతులు ఉన్నట్లుగా మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారమై ఉన్నాం. 12వ వచనములు అంటాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం గొడవలైనప్పుడు మనం శరీరాలతో పోరాడుతున్నాం అనుకుంటాం, కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఆవేశము చేత మనము శరీరాలతో పోరాడటం లేదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మానవుడు సృష్టింపబడక ముందే పరలోక రాజ్యములో దేవునితో, దేవుని దూతలతో పోరాటము చేసి పడద్రోయబడినటువంటి అపవిత్రమైనటువంటి దేవుని యొక్క దూతలు, అపవిత్రమైపోయినటువంటి దూతలు, లూసిఫర్, వాని యొక్క సమూహము, వాడికి కూడా కేడర్ ఉంది. అనేకమైనటువంటి లెవెల్స్లో వాడు పనిచేస్తున్నాడు, అనేక సమూహముతో పనిచేస్తూ ఉన్నాడు. వాడితో, వాని యొక్క యంత్రాంగముతో మనం పోరాడుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులతో కాదు మనం పోరాడేది. కాబట్టి 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని ప్రియబిడ్డలారా, మనము నిలువబడి ఉండాలంటే, యుద్ధములో పోరాడుతూ ఉండాలంటే, అంతము వరకు నిలిచి ఉండాలంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమిటి ఈ సర్వాంగ కవచం అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు చూద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, మీ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకోవాలి అన్న మాట మనం చూస్తున్నాం. సత్యము, నడుము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక యుద్ధం చేసేవానికి పోరాడాలంటే నడుము తినగా నిలబడాలి. ముందు నడవాలన్నా, నిలబడాలన్నా నడుము అనేది చాలా బలంగా ఉండాలి. కనుక నడుము బలంగా ఉండాలంటే నడుముకు దట్టిని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. చాలామంది నేను ఇందాక చెప్పినట్లుగా పనిచేసేవారు నడుముకు ఏదైనా కట్టుకొని వారు బరువులను ఎత్తుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం కొంచెం నడుము బలహీనంగా అయినప్పుడు ఆ దట్టి సైజు కొంచెం పెంచుతూ ఉంటారు. ఎందుకంటే పైనుంచి కింద వరకు అది సపోర్ట్ ఇవ్వడానికి పెట్టుకుంటూ ఉంటారు. సాధారణమైన వ్యక్తులకైతే చిన్న బెల్ట్ పెట్టుకుంటే అది సరిపోతుంది. అయితే యుద్ధం చేసేవారు సరైనటువంటి దట్టిని పెట్టుకుంటారు. మనము ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం కనుక సత్యము అనే దట్టిని, సత్యము అనే బెల్ట్ మనం పెట్టుకోవాలి. సత్యము అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యము.
దేవుని వాక్యం తప్ప సత్యమేది కూడా లేదు. ఈ లోకములో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా నిలిచేదేది కూడా సత్యమైనది కాదు, అది అసత్యమైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని సెలవిచ్చారు. ఆయన మాటలే సత్యము, దేవుని యొక్క వాక్యమే సత్యము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సత్యము అన్నది మన జీవితాల్లో ఉంటేనే ప్రతి విధమైన అసత్యాన్ని మనము పారద్రోలగలము. ఎందుకంటే పాపము అనేది మొట్టమొదటిగా అబద్ధముతో ప్రారంభమవుతూ ఉంది, అసత్యముతో ప్రారంభమవుతూ ఉంది. లూసిఫర్ పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా తనేమనుకొని ఉంటాడు, నేను దేవుని కంటే గొప్పవాణ్ణి అనుకొని ఉంటాడు, ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో కూర్చోవాలనుకొని ఉంటాడు, ఇక్కడున్న దోతలందరికంటే నేను గొప్పవాణ్ణి అనుకొని ఉంటాడు. లేనిపోయిన దాన్ని ఊహించుకొని చాలాసార్లు మన జీవితాల్లో మనము పాపములో పడిపోతూ ఉంటాం. ఈవెన్ ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి పాపం చేయించినప్పుడు కూడా హవ్వతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇది అబద్ధము అన్న మాట చెప్తాడు. నిజంగా మీరు చచ్చిపోరు, నిజంగా దేవుడు మరణము, మీరు చనిపోతారు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు చెప్తే సాతానుడు వచ్చి మీరు చనిపోరు అని దానికి వ్యతిరేకముగా అబద్ధం చెబుతూ దేవుడు చెప్పింది అబద్ధం అన్నట్లుగా చెప్పి తాను చెప్పింది సత్యమని తను అబద్ధమాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అబద్ధానికి లోనైపోయి ఆదాము హవ్వలు పాపం చేశారు. వారు భయంకరమైనటువంటి శిక్షను, పాపమును లోకానికి కూడా కొని తెచ్చిపెట్టారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే పాపము అనేది అబద్ధముతో ప్రారంభమవుతుంది. దైవజనుడు జాన్ పైపర్ అనేటువంటి దైవజనుడు ఏమని అంటాడంటే, పాపము లేకపోతే ప్రత్యేకించి చెప్పుకోవాలంటే దురాశ లేకపోతే శరీరాశ, లస్ట్ అనేది దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, నన్ను అది సంతోష పెడుతుంది అనేటువంటి అబద్ధం మనకు చెప్పే అది ఆ పాపములోనికి మనల్ని దించుతుంది. మనమేమనుకుంటామంటే, ఈ తప్పు చేయటం ద్వారా, ఇది తప్పు అనుకోం మనం, ఇది ఫలానా పని చేయటం ద్వారా నేను సంతోషాన్ని పొందుకుంటాను, ఈ ఫలానా పని చేయటం ద్వారా నాకు ఆనందం వస్తుంది, ఇంతకంటే ఆనందాన్ని పొందాలంటే నేను ఫలానా పని చేయాలి అని అనుకుంటాం. సాధారణంగా మన దగ్గర ఉన్న డబ్బులకి ఫలానా వస్తువే, ఫలానా క్వాలిటీదే వస్తుంది అని మనం అనుకున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనం ఏం చేస్తాము, లేదు ఫలానా కంపెనీది కొనుక్కుంటే బాగుంటుందని ₹4 అప్పు చేసైనా సరే దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫలానా కొనుక్కుంటే నాకు సంతోషం వస్తుంది అనుకుంటాం మనం. అంతేకాకుండా మన జీవితంలో ఫలానా పని చేస్తే నాకు సంతోషం కలుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ అది పాపమైతే మన జీవితాల్లో నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు. జాన్ పైపర్ అనే మాట ఏమిటంటే, పాపానికి, లస్ట్కి లేకపోతే శోధనకు ఉన్న శక్తి ఏమిటంటే నిన్ను నమ్మించడం. ఏమని అంటే, ఇవి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని. కానీ వాస్తవాలు దేవుని వాక్యం మనకు తెలియజేస్తాయి. లోకము, పాపము, సాతానుడు, శరీరము కాదు. వాస్తవాలను తెలియజేసేది దేవుని వాక్యమే. నిజమైన సత్యాన్ని మనకు తెలియజేసేదిగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, దేవుడే నన్ను శోధించాడండి అని చెప్తూ ఉంటారు. నిజమా? లేదు, అది అబద్ధము. మన శరీరాశులు మనలను మరులు కొల్పి ఈడ్చుకొని వెళ్తేనే మనం పాపం చేస్తూ ఉన్నాం. సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, ఆ శోధనకు మనము లోనైపోతున్నాం. దేవుడు శోధించాడండి, ఈ శోధన దేవుడు రానిచ్చాడండి, అందుకే నేను చేశానండి ఈ పాపాన్ని అని మనం అనడానికి వీల్లేదు. వాక్యము శోధన ఏ విధంగా పుడుతుంది, ఆ శోధన వల్ల కలిగే నష్టాలేంటి, ఆ శోధన ఎలా జయించగలము, అసలు శోధనను జయించగలమా లేదా అన్న విషయాలను చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు అన్నమాట మనం చూస్తున్నాం. శోధనలో పడిపోయానండి, ఏదో ఇలాగ జరిగిపోయిందండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే ధన్యతను నువ్వు కోల్పోతూ ఉన్నావు. శోధన సహిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. అంటే ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే, శోధన సహించలేనప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు నీవు ఆ ధన్యతను కోల్పోయేవానిగా ఉంటావు. అతను శోధనకు నిలిచిన వాడై, శోధన సహించేవాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధనకు సహించకుండా పడిపోతే మనము ఆ జీవ కిరీటాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటాం. శోధన ఏ విధంగా మనకు కలుగుతుంది అన్న విషయాన్ని, సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత, అంటే తనకున్నటువంటి తన సొంత దురాశ చేత ఈడ్వబడి
మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. వాడు ఏం చేస్తున్నాడు? ఏడవబడుతున్నాడు. ఒక ఎలుగుబంటి ముక్కుకు హుక్కు పెట్టి లాక్కెళ్తున్నట్లుగా మనము మన యొక్క స్వకీయ దురాశల చేత లాక్కొని పోబడుతూ ఉన్నాము. మరులు కొల్పబడుతున్నాం అంటే మరులు కొల్పబడుట అనగా అసత్యమైన దాన్ని చూపిస్తూ ఆశ చూపించి లాక్కొని పోబడుతూ ఉన్నాము అన్నమాట మనం చూస్తున్నాం. అలా చేయబడి మనం శోధింపబడుతూ ఉన్నాం. మనం ఆ విధంగా వెళ్ళిపోవడం ద్వారా మన జీవితాల్లో ఏం జరుగుతుంది అంటే 15వ వచనంలో మనం చూస్తాం, దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. ఫస్ట్ దురాశ నీలో కలుగుతుంది, అది గర్భం ధరించి పాపాన్ని కంటుంది. ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. చావును మనం కొని తెచ్చిపెట్టుకుంటాం. చాలాసార్లు అసత్యమైన వాటిని మనం చూసి ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందని మరులు కొల్పబడిన వారమై దురాశ కలిగి మనకు కానిది, మనకు తగనిది, మనది కానిది మనము తీసుకోవడానికి ప్రయత్నం చేసి మనము పాపంలో పడిపోతూ ఉంటాం. అది శరీర సంబంధమైనది కానివ్వండి, లేకపోతే హలోక సంబంధమైనటువంటి ఆశలు కానివ్వండి, మనము మరులు కొల్పబడి ఏడవబడి దాని వైపుకు వెళ్ళి మనం పడిపోయి పాపంలో పడి చావును కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. నిజమైన ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది? పాపముతో కూడనటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని వాక్యంలో 16వ వచనంలో మనం చూస్తాం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నమాట మనం చూస్తాం. మోసపోవద్దు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై నీకు ఏదైనా నిజంగా ఒక మంచి భార్య కావాలన్నా, మంచి భర్త కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి స్థాయి కావాలన్నా, మంచి స్థితి కావాలన్నా, నీ జీవితంలో మంచిదేదైనా రావాలన్నా అది ఎక్కడి నుండి రావాలంటే దేవుని సన్నిధిలో నుంచే రావాలి. అది పరసంబంధమైనదై ఉండాలి. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి అది వస్తుంది. ఈ లోకములో నీవు దురాశల చేత మరులు కొల్పబడి నీవు ఈ లోకాన్ని వేటాడి దాన్ని పట్టుకోవాలని నువ్వు వెళ్ళినప్పుడు ఈ లోకమే నిన్ను పట్టుకొని పాపములో పడవేసి తద్వారా మరణాన్ని నీ జీవితంలోనికి కొని తెస్తుంది అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో దేవుడు మనలను శోధించడు, ఆయన శోధింపబడడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అలాగే మన యొక్క సొంత దురాశలు మనలను శోధనలో పడవేస్తూ ఉంటాయి. ఆ శోధన పరిపక్వమై పాపానికి అంటుంది. ఆ పాపము మరణాన్ని కొని తెస్తుంది. కానీ నిజమైన ఆశీర్వాదము, నిజమైనటువంటి సంతోషము దేవుని వద్ద నుండి వస్తుంది అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపింపబడిన వారైనప్పటికీ, వారు క్రీస్తు అనే బండలో నుండి నీళ్లు తాగిన వారైనప్పటికీ, ఆ యొక్క ఎర్ర సముద్రములో నుండి వారు ఆ పాయలైన సముద్రము గుండా ప్రయాణం చేస్తూ ఆ బాప్తిస్మము పొందిన వారైనప్పటికీ, వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, పాపమును బట్టి కనాను దేశానికి చేరలేకపోయారు. దేవుడు వారిని అక్కడే తిప్పారు, అక్కడే నాశనమయ్యేలా చేశారు అని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. శోధనను సహించకుండా శోధనలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు భయంకరమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటామన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములోనే సంహరింపబడిరి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారిని మాదిరిగా దేవుడు మనకు పెట్టాడు. మీరు ఆ విధంగా జీవిస్తే అటువంటి నష్టాన్నే మీ జీవితంలో కొని తెచ్చుకుంటారు అన్నమాట. వారు ఏమేమి చేశారు అంటే 8వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి
సర్పముల వలన నశించిరి. మీరు సణుగుకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. వారు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించటం ద్వారా వారు భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. పొందవలసిన ఆ కనాను దేశాన్ని, ఆశీర్వాదాన్ని వారు పొందలేక అరణ్యములోనే వారు నశించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27-28 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడతా ఉంది. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొని నేడలా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అని వ్యభిచారి యొక్క అంతమును గురించి మాట్లాడుతూ నిప్పులొళ్ళో పోసుకొని కాలదులే, నా బట్టల కాలవలే అని అనుకోవడం చాలా మూర్ఖత్వము. లేకపోతే నిప్పుల మీద నడుస్తూ కాళ్ళు కమలవలే అనుకోవటం చాలా మూర్ఖత్వము. అలాగే అటువంటి పాపమును జరిగించువాడు అటువంటి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలనే ఎదుర్కొంటాడు అన్న మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది ఏ పాపమైనా కానివ్వండి దేవుని ప్రియబిడ్డలారా, ఏ పాపమైనా శోధనను సహించకుండా శోధనకు లొంగిపోతే గొప్ప నష్టాన్ని మనము కొని తెచ్చుకునే వారముగా మనం ఉంటాం. చాలాసార్లు దేవుని నుండి మనం దూరం అయిపోతాం, దేవుణ్ణే మన జీవితాల్లో కోల్పోతాం. తద్వారా మనల్ని మనం కోల్పోతాం, మన స్థితిని మనం కోల్పోతాం, మన యొక్క పరువును కోల్పోతాం, మన కుటుంబాలు కోల్పోతాం, మన ఉద్యోగాలు, మన యొక్క సేవలు, అనేకమైన వాటిని మన జీవితాల్లో కోల్పోయి శోధనలో పడిపోవటం వలన భయంకరమైనటువంటి నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. మన యొక్క చదువులు కోల్పోతాం. విద్యార్థులు భయంకరమైన శోధనలో పడిపోయి వారి యొక్క చదువులను, వారి భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్న వారు వారి యొక్క నిత్య జీవాన్ని కూడా వారు కోల్పోయేవారుగా ఉంటున్నట్లుగా మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, శోధన జయించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. మనం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 14వ వచనంలో నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. ఆ సత్యము దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము చేత నీ నడుమును బలపరుచుకోవాలి. శరీరాన్ని బలపరుచుకున్నట్లుగానే నీ యొక్క అంతరంగ సంబంధమైనటువంటి పురుషుని నీవు బలపరుచుకొనడానికి నీవు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. ఈ లోకము పర్వాలేదులే, చేసేయొచ్చులే అని చెప్తూ ఉంటుంది, కానీ వాక్యము దాని వలన కలిగే నష్టాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నడుము కట్టుకోవాలి. ఆ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేయాలి. ఆ వాక్యము చేత మన నడుమును బలపరుచుకునే వారమై ఉండాలి. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనము ఈ యొక్క పోరాటంలో గెలవాలంటే, జయశీలుముగా మనం నిలవాలంటే మనము ఈ వాక్యాన్ని మన యొక్క నడుముకు కట్టుకున్న వారమై ఉండాలి అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము మనం ధ్యానం చేయాలండి. ఉదయం లేచినప్పుడు మొట్టమొదటిగా వేకునే లేచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అందులో ఉన్న మాటలు మనం ధ్యానం చేయాలి. ఏదో ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడానికి మనం చదువుకోవటం కాదు. బైబిల్ నాలెడ్జ్ సంపాదించడానికి చదవటం కాదు, కానీ దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, నా జీవితంలో ఏ విషయాలు సరిచేసుకోమని చెబుతూ ఉంది, ఏ విషయాలను గద్దిస్తూ ఉంది, ఏ విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, ఏ విషయాలు చేయమని నన్ను ఆజ్ఞాపిస్తూ ఉంది అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము కూడా ఉదయమున లేవగానే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అప్పుడు దేవుని వాక్యము చేత మనం నింపబడిన వారమై, మన నడుములు బలపరచబడినవై, యుద్ధములో పోరాడి గెలవడానికి తగిన శక్తిని మనము ధరించుకున్న వారమై, పొందిన వారమై ఉంటాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయాన్నే చదివేశాను అయిపోయింది అనుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే రోజంతా యుద్ధంలోనే ఉంటున్నావు కాబట్టి రోజంతా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఎలా చదువుకోవాలంటే, మనము ఈ రోజున సెల్ ఫోన్స్ మన చేతిలో ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్లో ఏదో మన జీవితాలను పాపములో పడవేసే విషయాలను మనము చూడటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. అనేకమైనటువంటి యాప్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడున్నా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా, మనము బైక్ మీద వెళ్తున్నా ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని చక్కగా వాక్యం MP3 వాక్యం వింటూ మనం వెళ్ళొచ్చు. దేవుని ఒక్క వాక్యం చేత మనల్ని మనం బలపరుచుకుంటూ ఉండాలి. ఒకవేళ వినడానికి కూడా వీలు లేదనుకోండి, మనం చదువుతూ ఉన్నప్పుడు ఉదయం చదవచ్చు, కనీసం మధ్యాహ్నమైన భోజనం సమయంలో ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు, సాయంత్రం మనం దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు. అలాగే రోజంతా కూడా ముప్పూటలా మనం భోంచేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం
చదివిన వారముగా ఉండాలి. ఈ మధ్యలో చదవగలిగితే మంచిది, లేదంటే కనీసము ఆ వాక్యాన్ని మనం చదువుకున్న వాక్యం ఏంటో ఒకసారి దాని గురించి ఆలోచిస్తూ నెమరు వేస్తూ ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచి ఆ బెల్ట్ ఎప్పుడు విప్పడానికి వీల్లేదంటే ఆ బెల్ట్ విప్పావా నీవు బలహీనమైపోతావు. చాలామంది శోధన జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ బెల్ట్ వారానికి ఒకసారి వేసుకుంటారు. ఈ బెల్ట్ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ దట్టిని రోజుకొకసారే వారు ధరించుకొని అలా తీసి పక్కన పడేస్తారు. నీవు యుద్ధంలో 24 గంటలు ఉన్నావంటే 24 గంటలు ఆ బెల్ట్ను ధరించుకోవాలి. తీయడానికి వీల్లేదు. నీ జీవితంలో దేవుని వాక్యము చేత నువ్వు శాచ్యురేట్ చేయబడాలి, నింపబడాలి, ఆ వాక్యము చేత కవర్ చేయబడాలి. ఆ వాక్యము చేత దినమెల్లా కూడా దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఉంటాడని ధ్యానం చేసేవాడిగా ఉండాలి. దినమెల్లా కనీసం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాక్యాన్ని కనీసం మనం ఒక 10 నిమిషాలు చదువుకోవాలి. ఈ మధ్యలో వీలైతే మళ్ళీ చదువుకోవాలి, లేకపోతే కనీసం ఆ చదివిన దాన్ని ధ్యానం చేసేవారముగా మనం ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక ప్రియులారా, సత్యము అనే దట్టిని మనం కట్టుకొని ఈ లోకం ఏంటంటే పర్వాలేదులే అని, లేకపోతే ఇది చేస్తే నీకు ఆనందం వస్తుంది, ఇది చేయకపోతే నీకు ఆనందం ఉండదు అని అనేకమైనటువంటి అసత్యమైన విషయాలను మన మనసుల్లో పెడుతూ ఉన్నప్పుడు వాటిని రానివ్వకుండా సత్యం అనేటువంటి దట్టి కట్టుకొని దేవుని వాక్యం అనే దట్టి కట్టుకొని మనము బలముగా నిలవబడగలిగిన వారముగా మనం ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, యుద్ధంలో మనం గెలవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే నీతి అనే మైమరువు తొడుగుకోవాలి. మైమరువు ఈ యొక్క శరీరపు ముందు భాగంలో తొడుక్కుంటారు, బ్రెస్ట్ ప్లేట్ అంటారు. అంటే మన యొక్క ముందు భాగము, మన యొక్క గుండె భాగము, మన యొక్క ఉదర భాగము కప్పబడి అది బలమైనటువంటి మెటల్తో చేయబడి ఒకవేళ శత్రువు బాణం వేసినా ఇక్కడికి వచ్చి తగిలినా సరే ఆ మైమరువు ఉంటే ఆ బాణం కింద పడిపోద్ది, మనకేం కాదు. లేకపోతే ఆ బాణము గుండెల్లో గుచ్చుకొని పోయి మనము చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శోధన మన జీవితాల్లోకి వస్తున్నప్పుడు దాన్ని జయించి నిలవబడాలంటే, తట్టుకొని నిలవబడాలంటే ఆ శోధనను జయించినట్లుగా మనము మైమరువు తడుక్కోవాలి. ఏమి మైమరువు? నీతి అనేటువంటి మైమరువు. ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే రైచియస్నెస్ అనే మాటకు అర్థం ఏమిటంటే, ఒక సింపుల్గా చెప్పుకోవాలంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అని అర్థం. అంటే దేవుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ యొక్క విధానంలో మనం నిలబడాలి. రైట్ స్టాండింగ్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి ప్యారలల్గా నడుచుకుంటూ వెళ్తేనే కరెక్ట్గా వెళ్తూ ఉంటారు. ఒకరు ఒకవైపుకి ఇంకొక వైపుకి వెళ్తే ఇద్దరు ఒక గమ్యస్థానానికి చేరరు. దేవుడితో మనము ఆయనతో కలిసి ఆయన ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలోనే వెళ్ళే వారముగా ఉండాలి. అది మన స్వతహాగా జరిగేది కాదు. నీతి అనేది సిలువలో ప్రభువారు మన పాపాన్ని ఆయన భుజాల మీద మోసి ఆయన మనకు ఆపాదించిన నీతి మనకు ఉండాలి. మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా ఉన్నాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే బ్రెస్ట్ ప్లేట్ మరి ఇంకెందుకు ధరించుకోవాలంటే ఇంకా శోధనలు మన జీవితంలో వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలము, వయసు ఏదైనా సరే, ఈ లోకంలో ఉన్నంతకాలము శోధన అనేది మన జీవితంలోనికి వస్తుంది. కనుక దాన్ని జయించాలంటే, సహించాలంటే, నిలబడాలంటే, మనము పడిపోకుండా ఉండాలంటే అది కాపాడటానికి దాన్ని ధరించుకోవాలి. కనుక దేవుడిచ్చేటువంటి ఆ నీతి మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ఆ నీతిని బట్టి మనము నీతి కలిగి దేవునితో సమముగా నడిచే వారముగా మనం ఉండాలి. అనగా దేవుని వాక్యముతో సమముగా నడిచే వారముగా ఉండాలి. ముందుగానే చెప్పాను, ఫస్ట్ పాయింట్లో నేను చెప్పినట్లుగా ఆ వాక్యపు ఆ జ్ఞానము మన జీవితాల్లో ఉన్నప్పుడు దానిని అనుసరించి మనం నడుస్తూ ఆ నీతి కలిగిన జీవితాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక 119వ కీర్తన 9వ వచనములో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుట చేతనే కదా అన్నమాట మనం చూస్తాం. దేవుని వాక్యము మన జీవితాల్లో ఉంటే దానిని బట్టి మన నడతను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకున్నప్పుడు ఈ లోకంలో మనము నీతిమంతులమైనప్పటికీ నీతిమంతులుగా నడుచుకునే వారంగా మనం ఉంటాం. నీతిమంతులుగా మనలను ప్రభువారు చేశారు. కానీ నీతిమంతులుగా నడుచుకోవాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్న వారముగా, పిలుపుకు తగినట్లుగా నడుచుకున్న వారముగా మనం ఉంటాం. కనుక దేవుని వాక్యాన్ని మనం హృదయంలో కలిగి ఉండాలి, నడుముకి దట్టిగా కట్టుకొని నీతి అనే మైమరువు మన జీవితాల్లో మనం ధరించుకొని ఉన్నప్పుడు అపవిత్రమైనది ఏది కూడా మన జీవితాల్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడతా ఉంటాం.
అపవిత్రమైనది మన జీవితాల్లోనికి రాకుండా చూసుకోవాలి. మైమరువు తొడుగుకొనుట అంటే దాని అర్థం ఏంటంటే, మైమరువు తొడుక్కో అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏది కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడు అని అర్థం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మిగతా వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు. మిగతా వాటిని అసలు మీ హృదయంలోనికి ఎంటర్ అవ్వనివ్వద్దు, ఆ లోపలికి రానివ్వద్దు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మంచి వాటిని, మేలైన వాటిని, సత్యమైన వాటిని, మాన్యమైన వాటిని, గౌరవింప తగిన వాటిని మాత్రమే లోపలికి రానివ్వాలి. మిగిలిన వాటిని అడ్డుకోవడానికి ఆ యొక్క నీతి అనే మైమరువు తొడుక్కొని, ప్రభువారు నాకు నీతిని అనుగ్రహించారు, నన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా తీర్చారు కనుక నేను ఈ నీతిని కలిగి జీవించాలి, మన జీవితంలో నీతి ఉండాలి అనేటువంటి స్పృహతో మనం బ్రతికే వారంగా ఉంటూ ఏది రానివ్వాలి లోపలికి. మన యొక్క కళ్ళ ద్వారా కానివ్వండి, మన స్పర్శ ద్వారా కానివ్వండి, మన యొక్క చెవుల ద్వారా కానివ్వండి, మన నోటి ద్వారా కానివ్వండి, మన జీవితంలోకి దేనిని రానివ్వాలి, హృదయంలోనికి దేనిని రానివ్వాలి, దేనిని రానివ్వకూడదు అనే స్పష్టత కలిగిన వారమై ఆదిలోనే వాటిని తుంచే వారముగా మనం ఉండాలి. అది తగిలగానే పడిపోయే విధంగా అసలు మనం ఆ నీతి అనేటువంటి మైమరువు తొడుక్కున్న వారమై ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు దాన్ని ముందుకు లోపలికి రానివ్వడానికి వీలు కలగనివ్వకూడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకసారి ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఈజియర్ టు సప్రెస్ ద ఫస్ట్ డిజైర్ దాన్ టు సాటిస్ఫై ఆల్ దట్ ఫాలో ఇట్ అన్నారు. అంటే మొట్టమొదటిగా కలిగిన ఆ చిన్న కోరికను అణగద్రొక్కేసి లేకపోతే దాన్ని కట్ చేసి పడేయటమే చాలా తేలిక. ఒకవేళ అది చేయకపోతే ఆ తర్వాత వచ్చే వాటిని సంతృప్తి పరచడం మనకు అసాధ్యం అంటాడు. మొదట కలిగిన ఆ ఆశను, మొదట కలిగిన ఆలోచనను తుంచి పడేయాలి మనం. దాని కొరకు నీతి అనే మైమరువు అది లోపలికి రాకుండా అక్కడే విరిగి పడిపోయేలాగా మనం దేవుడు నాకు నీతిని అనుగ్రహించాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడన్న సత్యము మనం తెలుసుకున్న వారమై ఆ నీతి అనే మైమరువు తొడుక్కొని అసత్యమైన వాటిని, శోధనలను, పాప సంబంధమైన, లోక సంబంధమైన కోర్కెలను దగ్గరకు రానివ్వకుండా మొదటిలోనే తుంచాలి. ఎందుకంటే ఆ మొదటిలోనే తుంచలేదనుకోండి, ఇక దానికి అలవాటు పడిపోతే దాన్ని ఎన్నటికి కూడా మనము సంతృప్తి పరచలేము. అవి చేస్తూనే ఒకదాని మీద ఒకటి పాపము చేస్తూనే ఆ పాపములో లోతుల్లోనికి వెళ్ళి గొప్ప నష్టాన్ని మనము కొని తెచ్చుకునే వారముగా ఉంటాం. ఆదిలోనే ఆ నీతికి వ్యతిరేకమైన వాటి నుండి మనం పారిపోయే వారముగా మనం ఉండాలి. యోసేపు పొతీఫరు భార్య దగ్గర నుండి ఏ విధంగా పారిపోయాడో అలా పారిపోయే వారముగా మనం ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, పారిపోతూ ఒక్క దైవజనుడు ఏమంటాడంటే, అడ్రస్ ఇచ్చి చెల్లబాకండి, ఎక్కడికి వెళ్తున్నారో అంటాడు. ఇంకా నిన్ను శోధించడానికి అనుమతిని ఇవ్వడానికి వీలు లేదు. ఉదాహరణకు ఒక యవనస్తుని చేత శోధింపబడుతూ ఉన్నప్పుడు ఇది పాపము, శోధన అని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అవసరమైతే ఫోన్ నంబర్ మార్చేయాలి. ఆ ఫోన్ నంబర్ మళ్ళీ తెలియడానికి వీలు లేకుండా చేసుకోవాలి. ఒక యవనస్తుడు నాకు చెప్పాడు, అన్న నేను ఇంక నుంచి ఫేస్బుక్ వాడలేదు, ఎందుకంటే ఈ ఫేస్బుక్కే నేను పాపం చేయడానికి మొట్టమొదటి కారణం అవుతుంది కాబట్టి అసలు ఆ ఫస్ట్ స్టెప్ ఎత్తుంచేస్తే మంచిదని నేను ఫేస్బుక్ కూడా వాడటం మానేశాను అని ఒకసారి ఒక యవనస్తుడు నాకు తెలియజేశాడు. నిజమే, ఏదైతే మొట్టమొదటిగా అది సాధారణమైనదే కావచ్చు, అది పాపం కూడా కాకపోవచ్చు, కానీ పాపంలోనికి నడిపించేది అనుకోండి, ఆ మొట్టమొదటి స్టెప్పు నిన్ను వేయడానికి నీకు ప్రోత్సహించేది ఏదైనా ఉంటే దాన్ని కూడా నువ్వు కట్ చేయాల్సిన అవసరం ఉంది. నీతి అనే మైమరువు తొడుక్కొని ఏది కూడా నీ లోపలికి రాకుండా జాగ్రత్త పడే వ్యక్తిగా నీ ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ఆ చిన్నది చాలు నిన్ను పూర్తిగా నాశనం చేయడానికి. ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒక పచ్చని దొంగ ఉందనుకోండి, అంటే అది ఇంకా పచ్చిగానే ఉంది, అది తగలబెట్టడం అసాధ్యం కావచ్చు, కానీ ఒక చిన్న కొవ్వొత్తు, కొన్ని కట్టి పొలలు, కొంత చెత్తా చెదారం ఎండిపోయింది అక్కడ ఉందనుకోండి, ముందు ఆ దొంగ తగలపడకపోవచ్చు, ఈ కొవ్వొత్తు వెలిగినప్పుడు ఆ కట్టి పుల్లల్ని అక్కడ ఉన్న చెత్తా చెదారాన్ని మండించి అది పెద్ద మంట అయినప్పుడు ఎంత పెద్ద పచ్చటి దొంగ అయితే ఏమి లాభం? పెద్ద మంటలో పడి కాలిపోయినప్పుడు అది కూడా బూడిదైపోవాల్సిందే. నేను బాగానే ఉన్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని చిన్నదాని కోసం నువ్వు ఇది చిన్నదే కదా, ఇది పాపం కూడా కాదు కదా, ఇది నేను దీన్ని జయించగలనులే అని నువ్వు అనుకున్నావు అనుకో,
నీ జీవితాన్ని అది సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి ఆ చిన్నదాన్ని కూడా లోపలికి రాకుండా నీతి అనే మైమరువు ధరించుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. ఒకసారి ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న చెప్పాడంట, పిక్నిక్ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే, అబ్బాయి నువ్వు ఆ యొక్క నది దగ్గరికి వెళ్తున్నావు, అందులో దిగబాకు, అందులో ఆడొద్దు, ఆడావంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పాడంట. అలాగే డాడీ అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళాడు. వస్తున్నప్పుడు తడిసిపోయినటువంటి షార్ట్స్ టీ షర్ట్ వేసుకొని వస్తున్నాడంట. అరే ఏంట్రా నీ బట్టలు తడిసున్నాయి, ఏంటి నువ్వు షార్ట్స్ టీ షర్ట్ వేసుకున్నావు, ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళావు కదా అని తండ్రి అడిగితే అన్నాడంట, డాడీ మరి నేను స్విమ్మింగ్ చేశాను డాడీ అన్నాడంట. స్విమ్మింగ్ చేయొద్దని చెప్పాను కదా నీకు అంటే వాడు అన్నాడంట, అంటే స్విమ్మింగ్ చేయొద్దు అనుకున్నాను కానీ డాడీ, వెళ్ళేటప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ చేయాలి అనే శోధన వచ్చిందనుకోండి, అప్పుడు మరి బట్టలు అవసరం కదా, అవుతాయి కదా అని చెప్పేసి నేను షార్ట్స్ టీ షర్ట్ కూడా తీసుకొని వెళ్ళాను డాడీ. అందుకే నేను షార్ట్స్ టీ షర్ట్ చూసినప్పుడు స్విమ్మింగ్ చేయాలనిపించి స్విమ్మింగ్ చేశాను డాడీ, సారీ డాడీ అని చెప్తూ ఉన్నాడంట. అంటే వీడు వెళ్ళేటప్పుడే ఒకవేళ శోధనలో పడిపోతానేమో, పడిపోయినప్పుడు మళ్ళీ శోధింపబడినప్పుడు ప్యాంటు షర్ట్ మీద ఏం స్విమ్మింగ్ చేస్తాం, అందుకే టీ షర్టు షార్ట్స్ తీసుకొని వెళ్దాము అని ఆయన ముందే పెట్టుకొని వెళ్ళి, లేదు డాడీ చెప్పినట్టుగా స్విమ్మింగ్ అయితే చేయను, కానీ ఒకవేళ చెయ్యాలనిపిస్తే అవసరం అవుతాయని పట్టుకెళ్ళాడంట. చూసారా, చాలాసార్లు మన జీవితంలో మనం అలాంటివే మోసుకొని వెళ్తూ ఉంటాం. శోధింపబడను, ఒకవేళ శోధింపబడితే అవసరం అవుతుందేమో అని దాన్ని మనం పక్కన పెట్టుకొని వెళ్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, శోధింపబడటానికి ఏమాత్రము కూడా దేనికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ శోధన కాకపోయినా, పాపము కాకపోయినా, శోధనలోనికి నడిపించేది ఏదైనా నీ ముందుందంటే దాన్ని ముందుగానే తొలగించాలి. ఎందుకంటే ఆ మొదటి స్టెప్ నువ్వు కంట్రోల్ చేయకపోతే ఇక ఆ తర్వాత నిన్ను కంట్రోల్ చేయటం చాలా కష్టమైపోతూ ఉంది. కనుక సత్యము అనే దట్టి మన యొక్క నడుంకు కట్టుకొని, నీతి అనే మైమరువు తగిలించుకొని, పాప సంబంధమైనది ఏది కూడా నీ జీవితంలోనికి రానివ్వకుండా ఆదిలోనే దాన్ని తుంచివేయగలిగే వ్యక్తివై ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్లోనే తుంచివేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీతి అనే మైమరువు తొడుక్కోవడం చాలా ప్రాముఖ్యమైంది. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుగుకొని నిలవబడాలి. యుద్ధానికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా మంచి బూట్లు వేసుకొని వెళ్తాడు. ఎందుకంటే పరిగెత్తడానికి ఉపయోగపడతాయి, నిలబడటానికి ఉపయోగపడతాయి, జారిపోకుండా ఉపయోగపడతాయి, రాళ్ళు రప్పులు ముళ్ళు గట్రా గుచ్చుకోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. నీ కాళ్ళకు సత్తువునిచ్చేవి మంచి షూస్. వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారంటే, షూస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దండి, చాలా మంచి షూస్ కొనుక్కోండి. డబ్బులు కొద్దిగా ఎక్కువైతే అయినా కానీ, ఎందుకంటే తక్కువ ఖరీదు షూస్ కొనుక్కొని నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు కాళ్ళకి ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాయి అవి అని చెప్తూ ఉంటారు. నిజమే, మంచి షూస్ కొనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎటువంటి షూస్ ధరించుకుంటున్నాం? దేవుని యొక్క సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాలి. అంటే సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధంలో మనం పోరాడుతూ ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోవడం కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని నీవు చెప్పాలి. అది కూడా పార్ట్ ఆఫ్ ద వార్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ద మోర్ యూ విట్నెస్ ద స్ట్రాంగర్ యూ గెట్. నువ్వు ఎంతగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఎంత ఘోర పాపివైన దేవుడు నిన్ను మార్చాడు, ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని నిన్ను మార్చాడు, లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే దేవుని జీవితంలో పలానా కార్యం జరిగించాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు చేసిన కార్యము, ఆయన బలియాగాన్ని మనం అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నప్పుడు మనము దేవుని పనిలో పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆ పిలుపు ఇవ్వబడింది, దేవుని యొక్క సువార్తను ప్రకటించే పిలుపు. ఆ పిలుపులో మనం పాల్గొంటున్నప్పుడు మనం ఆ పనిలో నిమగ్నమైపోవడం వలన ఆ యొక్క స్థితిలో మనం కొనసాగే వారంగా ఉంటాం. ఆ పనిని ఆపుకొని మనము లోక సంబంధమైన వాటిల్లో ఎక్కువగా నిమగ్నమైనప్పుడు లోకంలోనే మనం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పాపములో పడిపోవడానికి కారణం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వారు కలిగి ఉండడం లేదు. రెండవదిగా వారు
దేవుడు ఆపాదించినటువంటి నీతిని వారి జీవితాల్లో మైమరువుగా తొడుక్కొని ఉండి ఆదిలోనే శోధనలను తుంచివేసేవారిగా ఉండకుండా ఏది పడితే అది లోపలికి రావడానికి అవకాశం ఇస్తున్నారు. మూడవదిగా దేవుని పనిలో నిమగ్నమయ్యే వారిగా ఉండరు. ఏదో ఒక విధంగా అందరూ స్టేజీలెక్కి ప్రసంగం చేయాలని కాదు, ఏదో ఒక విధంగా దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. ఏదో ఒక విధంగా దేవుని యొక్క పనిలో మనం నిమగ్నమై ఉండాలి. ఇతరులతో సహవాసంలో పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ వారి ద్వారా ప్రోత్సహింపబడుతూ మనము దేవుని పనిలో కొనసాగాలి. అన్యులకు సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలి. అటువంటి వారమై ఉన్నప్పుడు యుద్ధపు రంగంలో పని కలిగిన వారముగా ఉంటాం. దావీదు భక్తుడు మంచి రాజు, కానీ యుద్ధపు వేళలో యుద్ధానికి వెళ్లకుండా తన యొక్క ఇంటిలో ఉన్నప్పుడు రాజులందరూ యుద్ధానికి వెళ్ళే సమయంలో తను యుద్ధానికి వెళ్ళలేదండి. ఇంటిలో ఉన్నాడు, భయంకరమైన పాపములో పడిపోయాడు, భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక దేవుని యొక్క స్వార్థ సంబంధమైనటువంటి సిద్ధ మనసు కలిగిన వారమై, అట్టి జోడును తొడుగుకున్న వారమై, మనము దేవుని పనిలో విరివిగా వాడబడుతున్న వారమై, మనకు ఇవ్వబడిన పిలుపుకు విధేయత కలిగిన వారమై ఉండాలి. అందుకే యవనస్తుడైనటువంటి దైవజనుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 2వ తిమోతి 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటున్న మాట, నా హస్త నిక్షేపణము వలన నేను నీ తల మీద చెయ్యించి ప్రార్థన చేశాను, తద్వారా నీకు కలిగిన దేవుని కృపావరము, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, ఆ పని, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరములను నీవు ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. అదొక చిన్న నిప్పులాగా రాజేశాను. మనం చూస్తూ ఉంటాం కదా, మా మొక్కజొన్న పొత్తులు కాల్చే వరేం చేస్తారు, ఈ విసన కర్రబెట్టి దాన్ని విసిరి ఆ నిప్పు కణాలు కొద్దిగా మండే వాటిని మరింతగా మండేలాగా చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చినటువంటి అభిషేకము, దేవుడిచ్చినటువంటి ఆత్మను, దేవుడిచ్చిన పనిని ప్రజ్వలింపజేస్తూ ఉండాలి. లేకపోతే దాన్ని అలా వదిలేసాం అనుకోండి, నిప్పు రాజేశాం కదా, దాని అంతటా అదే మండిపోద్దలే అనుకొని వదిలేస్తే ఏమవుతుంది? కణకణలాడే నిప్పులు కూడా ఆరిపోయి మసిబొగ్గులైపోతాయి. మన జీవితంలో కూడా మనం మసిబొగ్గులైపోతూ ఉంటాం. ఎందుకు? మనము ప్రజ్వలింపజేయడం లేదు. విసుని కరబట్టుకొని విసురుతూ మన జీవితాల్లో ఆ పనిని మన జీవితాల్లో కొనసాగిస్తూ దేవుడి ఇచ్చిన పిలుపును మనము ముందుకు కొనసాగించే వారముగా లేకపోతే ఆరిపోయే దీపాల్లాగా మారిపోతాం. తద్వారా పాపములో పడిపోయే వారంగా మనం ఉంటాం. కనుక ప్రతి విశ్వాసికి పని ఇవ్వబడిందండి. ఓన్లీ సేవకులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి పని ఇవ్వబడింది. ఆ పనిలో కొనసాగుతున్న వారైతే మనము బలంగా ఆ యొక్క పాపములో పడిపోకుండా నిలవబడే వారముగా మనం ఉంటాము. ఆ శోధనకు సహించి నిలువబడే వారముగా మనం ఉంటాం. మన సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో శోధనకు సహించి జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారమై ఉండాలి, దేవుని యొక్క నీతిని ధరించిన వారమై ఉండాలి, దేవుని యొక్క పనిలో పాల్గొన్న వారమై ఉండాలి. 3 విషయాలు చెప్పాను. మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం యుద్ధములో ఉన్నాము, మనము శోధనలు అనుదినము ఎదుర్కొంటాము. నాకు శోధన లేదు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరము కూడా అనుదినము శోధింపబడుతూ ఉంటాం. ఇది వాస్తవము. అయితే ఈ శోధన జయించాలంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించిన వారమై ఉండాలి. 3 విషయాలను ఈరోజు జ్ఞాపకం చేశాను. మిగిలిన 4 విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా శోధన జయిద్దాం. దేవుడిచ్చే ధన్యతను మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. శోధన సహించువాడు ధన్యుడు అని నీ వాక్యంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆ శోధన సహించి మా పోరాటంలో మేము జయించు వారమై ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మేము బ్రతికున్నంత కాలము పోరాటంలోనే ఉంటూ ఉన్నాము. కనుక నా తండ్రి, గర్జించు సింహము వలె సాతానుడు ఎవరిని మృంగుదుమా అని చూస్తూ ఉండగా మేము అలర్ట్గా ఉండడానికి ప్రభు, అతని మెలకువగలిగి ఉండడానికి, ఆ పోరాటంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని మేము వేడుకుంటున్నాం ప్రభు. అతని మాటలు వింటున్న ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప జయ జీవితం కలిగి నిజమైన ఆనందాన్ని, నిజమైన ఆశీర్వాదాన్ని, నిజమైన ఈవులను వారు నీ వద్ద నుండి పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాటను వినుచుండగా మనము కానుకలు సమర్పిద్దాం.
Praise the Lord. Hallelujah. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాసాన మనస్సు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలు పాసాన మనసు మార్చి పరిశుద్ధును చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. హల్లెలూయా. గమనించండి, ఆరాధన అనంతరం 11 గంటలకు సండే స్కూల్ కార్యక్రమం ఉంటుంది. మీ బిడ్డలందరూ అందులో పాల్గొనుటకు వారిని ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి,
మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. కానుకలు సమర్పించిన వారిని, ప్రత్యేకమైన కానుకలు పంపుతున్న వారిని ప్రత్యేక రీతిలో మీరు ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ఇబ్బందులు, శ్రమలు, శోధనలు గుండా ప్రయాణం చేస్తున్న వారిని విడిపించి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, వృద్ధులను, పిల్లలను, పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై మీరు ఉంచండి. ప్రభువా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలను గ్రహించండి. నాయన, ఏ సమస్యతో ప్రభా నా తండ్రి ఈరోజు ఆరాధనలో పాల్గొన్నా ప్రభా నా తండ్రి మీరు సమస్తం ఎరిగిన వారు కనుక ప్రభా వారి సమస్యలను మీరు తీర్చి బలపరిచి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి మీరు మహిమను పొందమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక. ఆమేన్.